మీరు మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుంది, గో హెడ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వెంకటరత్నం గారు చెప్పినట్టు నాకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు, కానీ బట్ నా జర్నీ అనేది మీకులాగా ఒక అసోసియేట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక డెవలపర్ గా మీకు పరిచయం అయ్యాను. నేను అసోసియేట్ గా నుంచి డెవలపర్ గా రావడానికి ఆ మధ్యలో జర్నీ ఏంటి అంటే, నేను ఏదైతే పని చేస్తున్నానో దాన్ని ఓన్ చేసుకోవటమేనండి. రియల్ గా చెప్తాను, నేను ఒక ప్యాషనేట్ గా చాలా ప్రేమతో పని చేస్తాను. అదొక్కటే నా సక్సెస్ కి కారణం అనుకుంటాను. నేను ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే కూడా, ఎట్లాంటి పరిస్థితిలో ఉంటే కూడా, మనము ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా, ఏ టైం పడితే ఆ టైంలో చేయొచ్చులే, ఓకేలే, మన పనులన్నీ ఇంట్లో పనులు చేసుకుని తర్వాత చూడొచ్చులే, మధ్యలో టైం ఉన్నప్పుడు వెళ్ళి సైట్ విజిట్లు చూపించవచ్చులే, ఇలా అనుకుంటే దీంట్లో సక్సెస్ అనేది రాదు అని నా అభిప్రాయం. నేను ఎలా చేశాను అంటే, ఇది ఒక డ్యూటీ, ఒక జాబ్, ఒక ప్రొఫెషన్ నేను చూస్ చేసుకున్నాను. పొద్దునే 9 to 5 నా టైమింగ్స్. ఎట్టి పరిస్థితుల్లో 9 లోపల నా పర్సనల్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకునేదాన్ని. 5 తర్వాత 6 తర్వాత, అంటే లైట్ ఫెయిల్ అయిన తర్వాత మనం ఎట్లాగో సైట్ విజిట్ అనేది పెట్టలేం కాబట్టి 6 తర్వాత నా పర్సనల్ వర్క్స్ అనేవి చూసుకునేదాన్ని. సో ఈ మిడ్ టైంలో టోటల్ ఒక డెడికేటెడ్గా నేను ఎవరో దగ్గర వర్క్ చేస్తున్నట్టు నాకు నేనే అసైన్ చేసుకుని ఆ టైం పీరియడ్ని ప్రొఫెషనల్గా ఖచ్చితంగా, అది ఎండ లేదు వర్షం లేదు, మనం శాలరీకి వర్క్ చేస్తే ఎండ వస్తే మనం లీవ్ తీసుకోము, వర్షం వస్తే లీవ్ తీసుకోము, అన్నిటికీ లీవ్ తీసుకోవడానికి అవ్వదు కదండి. ఎండ వచ్చినా వర్షం వచ్చినా మనం వెళ్తాము. ఆ రకంగా నేను పని చేసేదాన్ని. నేను ఎవరికైనా చెప్తే కూడా అలా చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా 100% ఉంటుంది అని చెప్తాను. అండ్ దీంతో పాటు నేను ఇంకా ఏం చేసేదాన్ని అంటే, ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు అమ్ముతున్నారు అని చెప్పగానే నేను గుడ్డిగా ఒక కస్టమర్ని తీసుకెళ్ళిపోయి కొనేసేయండి అని ఎవరికి చెప్పాల. నా ఇంత జర్నీలో అసోసియేట్ నుంచి డెవలపర్ వరకు ఈ టైం పీరియడ్లో ఎవరికి నేను ఒక్కళ్ళకి కూడా వెళ్ళి కొనేసేయండి, ఇదిగోండి బాగుంది, ఇదిగో ఈయన అమ్ముతారంట అని ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ నేను వెళ్ళి లీగల్ చూసుకుని అదన్నీ ప్రాపర్గా ఉన్నాయా, ఈ ఏరియాలో ఇంత డబ్బులు పెట్టి నేను కొంటానా, అసలు ఈ రేట్ ఉందా, ఇదంతా బైఫర్గేషన్ చేసుకుని ఒక ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు నాకు ప్రాపర్టీ చెప్పగానే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా డబ్బులు అయితే నేను కొంటానా అని ఒక 100 నేనే ఫిల్టర్ చేసేసి, ఓకే డన్, ఇది కరెక్టే చెప్తున్నారంటే కస్టమర్కి నేను అది సజెస్ట్ చేసేదాన్ని. నాకు అది రాంగ్ అంటే, అది ఎంత మంచిగా ఉంటే కస్టమర్ ఇష్టపడితే కూడా అది వద్దంటే ఆయన రేట్ ఎక్కువ చెప్తున్నారని, నా కమిషన్ అనేది నేను మెయిన్ ప్రయారిటీ కాదు. ఎందుకంటే మనకు వచ్చే కమిషన్ చాలా నామినల్ అండి. బట్ వాళ్ళు ఒక 30 లక్షలో 40 లక్షలో 20 లక్షలో వాళ్ళ జీవితం అంతా కష్టపడిన అమౌంట్ కాబట్టి, సో నేను దాన్ని చాలా వాల్యుబుల్గా, అంటే మన కష్టం అయితే కూడా మనం కూడా మన రూపాయిని ఊరికనే వదిలేసేయం కదా, మన కమిషన్ వస్తుంది అని చెప్పి ఏదో ఒకటి అంటగట్టేయకూడదని చెప్పి కస్టమర్కి నేనే సజెస్ట్ చేసేదాన్ని, ఇది వద్దు సార్, వేరే నేనే చూపిస్తాను, వీళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారని. సో ఇట్లాగా నేను పాటిస్తూ వచ్చాను, ఈ డెవలపర్ అనే పొజిషన్కి వచ్చాను. బట్ ఈ డెవలపర్ అనే పొజిషన్కి వచ్చినప్పుడు కూడా, అంటే ఏజెంట్గా ఉంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయండి. యాజ్ ఎ డెవలపర్గా ఒక ఫర్మ్ పెట్టాను అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ నాలాంటి మైండ్ సెట్కి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో చాలా భయపడుతూనే, అమ్మో ఎక్కడ నాకు, నేను అంటే అందరిది నేను ఇంత బైఫర్గేషన్ చేస్తాను కాబట్టి నా దాంట్లో ఏది ఉండకూడదు అని చెప్పి చాలా ప్రాపర్గా అన్నీ చూసుకుంటూ చేద్దాము అని గట్టి దృఢ సంకల్పంతో స్టార్ట్ చేశాను నేను. గాడ్ గ్రేస్, ఇప్పుడు రోహిత్ గారి తరపున అంటాం కాదు, రోహిత్ గారి ద్వారా నాకు శ్రీనివాస్ రెడ్డి గారు పరిచయం అయ్యి, యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్తే నమ్మరు, నేను ఏదైతే ఆలోచన విధానాలు ఉన్నాయో అన్నీ ఒక్క పాయింట్ కూడా ఆయనకి నాకు చాలా విషయాలు సిమిలారిటీస్ ఉన్నాయి. ఇంక్లూడ్ నేను ఆఫీస్కి వచ్చే ముందు కూడా ఆ రోజు మా స్టాఫ్తో నేను చెప్పాను, మన కంపెనీలో వచ్చే అసోసియేట్స్కి పాపం వాళ్ళు సీనియర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళు ఇప్పుడు చేయలేరు, బట్ వాళ్ళ వాల్యుబుల్ సజెషన్స్ అనేవి మనకి కావాల్సి వస్తాయి అని ఆ రోజు శ్రీనివాస్ గారిని మీట్ అవ్వడానికి ముందు
మా స్టాఫ్తో కార్లో నేను డిస్కస్ చేశాను. వచ్చిన వాళ్ళందరికీ మనము ఎంతో కొంత అలవెన్స్ అనేది డైలీ ఒక 100 రూపీసా 200 రూపీసా ఇద్దాం. ఎందుకు అంటే వాళ్ళ వాల్యుబుల్ సజెషన్స్ అనేవి జూనియర్స్కి ఉపయోగపడతాయి. వాళ్ళు ఇంకా సీనియర్స్ అయిపోయారు, తిరగలేరు, వర్క్ చేయలేరు. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనకి జూనియర్స్కి కావాలి. అలా చేద్దామా చిన్ని అని మా స్టాఫ్తో డిస్కస్ చేసి ఓకే మేడం బాగానే ఉంది మనం డిస్కస్ చేద్దాం అనుకుని కార్లో అలా మాట్లాడుకుని ఆఫీస్కి వెళ్ళాను. మన రోహిత్ గారు ఇన్వైట్ చేశారు శ్రీనివాస్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి. అక్కడికి వెళ్ళగానే ఆయన సేమ్ అదే పాయింట్ నాకు చెప్పారు. ఎంత సిమిలారిటీస్ ఉన్నాయంటే నాకు ఆయనకి. సో నాకు అసలు ఇంకా నో అని చెప్పడానికి నాకు అక్కడ లేదు. నేను ఏదైతే అనుకుంటున్నానో ఆయన అదే ఇంప్లిమెంట్ చేస్తాను అన్నారు. దెన్ నాకు కొంచెం బరువు తగ్గించినట్టే. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ సైడు మార్కెటింగ్ సైడ్ రెండు చూసుకోవాలి ఫర్మ్ అంటే. సో నాకు నా బాధ్యతని కొంచెం ఆయన టేక్ ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది. సేమ్ సిమిలర్ మైండ్ సెట్ ఉండబట్టి ఇది నా సజెషన్ అనుకోండి. అంటే మీ అంత సీనియర్ని కాదు, అంత పెద్ద లీడర్ని కాదు. ఇది మీకేమైనా ఉపయోగపడితే ఈ విధానంలో మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ప్రతి అసోసియేట్కి ఉంటుందండి. డెడికేషన్గా ఒక జాబ్ లాగా, ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు చూపించవచ్చు కాకుండా ఒక జాబ్ లాగా మీరు ఓన్ చేసుకుని మీ ప్రొఫెషన్ని చేస్తే సక్సెస్ అనేది ఎందుకు రాదో తర్వాత మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి మీరే, నేను చెప్తాను. 9 to 5 ఖచ్చితంగా అది మీ వర్కింగ్ అవర్స్ అనుకోండి. ప్రతి ఒక్కరికి క్లోజింగ్స్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు నెలకి కనీసం మినిమం టు మినిమం 4-5 లక్షలు సంపాదిస్తారండి. నేనైతే అలాగే టార్గెట్ పెట్టుకుని వర్క్ చేసేదాన్ని. నాకు అంటే నేను 1వ తారీఖు అనుకుంటానండి, అంటే ఇప్పుడు కాదు, ఇన్ బిఫోర్ అసోసియేట్గా నాకు ఈ నెల 5 లక్షలు కావాలి అని 1వ తారీఖు అనుకునేదాన్ని. ఖచ్చితంగా 30వ తారీఖు నేను 5 లక్షలు సంపాదించేదాన్ని. అట్లాగే నా వర్క్ ఉండేది, వర్క్ అలాగే చేసేదాన్ని. సో ఇలాగే నా వర్క్ స్టైల్ ఉండేది. అండ్ మన ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు నేను మన కంచెల దగ్గర తీసుకున్న ప్రాజెక్ట్ కూడా మంచి అప్రిసియేషన్స్ ఉంటాయండి. చుట్టూ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, బాగా వస్తున్నాయి ఆ ఏరియాలో, హైదరాబాద్ విజయవాడ హైవే మీద. అండ్ మన లోపల ప్రాజెక్ట్ హైలైట్స్ అవ్వచ్చు, ఏరియా హైలైట్స్ అవ్వచ్చు, రెండు చాలా హైలోనే ఉంటాయి కంపారిటివ్లీ మిగతా వెంచర్స్తో చూస్తే. మన ప్రాజెక్ట్ హైలైట్స్ హెవీనే ఉంటాయి. సో మిగతా అన్ని మీకు శ్రీనివాస్ నాయుడు గారు మొత్తం మీకు చెప్తారు. ఆ బ్రోచర్లో రిలీజ్ చేస్తారు ఏమేమి ఉన్నాయి మన ప్రాజెక్ట్ హైలైట్స్, అవన్నీ సార్ రిలీజ్ చేస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శైలజ గారు.